మేడం ఇక నారా లోకేష్ గారి విషయానికొస్తే టీడీపీ అధ్యక్ష పగ్గాలు ఆయనకి అప్పజెప్పాలని రీసెంట్‌గా బుద్ధా వెంకన్న గారు కూడా అన్నారు. యూత్ అంతా కూడా అదే కోరుకుంటోంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇదొక రకం డ్రామా. అంతే. ఇదొక రకం డ్రామా. ఎటువంటి డ్రామా అంటే కేవలం అంటే మా లోకేష్ సమర్థుడు, ఆయనకు పగ్గాలు ఇవ్వటం అనేది కరెక్టు. కానీ ఇది సమయంలో చంద్రబాబు నాయుడు గారిని కాదనిస్తున్నారు, ఆయన తప్పుకుంటున్నారు, దేశ రాజకీయాలకు వెళ్తున్నారు అని చెప్పారు. ఇది అబద్ధం. ఎందువల్లంటే ఆయన దేశ రాజకీయాలు ఎప్పుడు లేడు, ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయనేమి తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడో తెలంగాణ అధ్యక్షుడో కాదు, జాతీయ అధ్యక్షుడిగానే ఉన్నాడు. జాతీయ అధ్యక్ష పదవి జాతీయ రాజకీయాలకు అవసరం. అంటే ఎక్కడ విభేదాలు సృష్టించాలనుకుంటున్నారు? తండ్రి కొడుకు ఒక మాటలో లేరా? అక్కడ ఎప్పుడు కూడా మా తెలుగుదేశం కుటుంబంలో, మా చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో భువనేశ్వర్ గారిది, చంద్రబాబు నాయుడు గారిది, లోకేష్ గారిది, బ్రాహ్మణిది ఒకటే మాట, ఒకటే బాట. తండ్రిని కాదని కొడుక్కి, కొడుకుని కాదని తండ్రికి ఇది ఎందుకు పెడుతున్నారు? అసలు ఇది ఎవరికి వచ్చిన ఆలోచన నాకైతే అర్థం కావట్లా. మా లోకేష్ సమర్థుడు, రేపు భవిష్యత్తులో మా నాయకుడు అతనే. మా భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించగలిగిన శక్తి అతనికే ఉంది. ఎప్పుడు కూడా జాతస్య మరణం ధ్రువం అంటాం. వయసు పెరుగుతూ ఉంటుంది. వయసు పెరిగినప్పుడు యువకుల్ని తీసుకొస్తూ ఉంటాం. నేను రేపు రిటైర్ అయిపోవాల్సిందే, మా నాయకుడు కూడా ఒక సర్టన్ స్టేజ్లో రిటైర్ అవ్వాల్సిందే. అప్పుడు వచ్చే ఆలోచనకి ఇప్పుడే ఎందుకు? ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా పగ్గాలు స్వీకరించబోతున్నాడు, తర్వాత దేశ రాజకీయాలు ప్రభావితం చేయగలుగుతున్నాడు, చేయబోతున్నాడు. 2047 వరకు ఈ దేశ రాజకీయాలు ఎలా నడుస్తాయో అని చెప్పబోతున్నాడు. 23 సంవత్సరాలు ఇంకా నాకు పరిపాలించే దమ్ముందని చెప్పి నరేంద్ర మోడీ గారు అన్నప్పుడు, నరేంద్ర మోడీ గారు మా యొక్క నాయకుడి కన్నా ఇంకా 2-3 సంవత్సరాలు పెద్ద అతను. మరి మా నాయకుడు ఆయన 23 అయితే మాకు 25 ఏళ్ళు పరిపాలించే దమ్ము మా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇంకా 25 సంవత్సరాల పాటు 2047 వరకు ఈ యొక్క దేశ రాజకీయాలలో, రాష్ట్ర రాజకీయాలలో 25 సంవత్సరాలు ఇంకా ముఖ్యమంత్రిగా కొనసాగగలిగేది చంద్రబాబు నాయుడు గారే, మా పార్టీ అధ్యక్షుడిగా ఉండగలిగే. అంటే దీని అర్థం లోకేష్ గారు కాదని కాదు. లోకేష్ గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కుమారుడు. ఇట్లని కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాదు, ఈసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అని జనంలో ఒక దురభిప్రాయం తెచ్చారు. మరలా ఇలాంటి దురభిప్రాయానికి ఎవరో తెరలేపబోతున్నారు అనుకుంటున్నా. మాలో ఇలాంటి విభేదాలు పెట్టొద్దని ప్రాధేయపడతాం. ఓకే, అయితే 2024లో ఏ పార్టీ అయితే గెలుస్తుందో 2029లో కూడా ఆ పార్టీయే గెలుస్తుందని ముందే జోస్యాలు చెప్పేస్తున్నారు. దీనిపై మీరేమంటారు? ఎవరమ్మా, ఎవరు జోస్యం చెప్తున్నారో వాళ్ళకి వాళ్ళ బతుకు జోస్యమే తెలియదు. ఎవరు జ్యోతిష శాస్త్రం ఉంది, భారతదేశంలోని పుట్టిన నేను జ్యోతిష శాస్త్రం లేదని చెప్పను. గ్రహాల కదలికలు, గ్రహాల రాసులు ఉంటాయని. దానికి మించి ఇదే భారతదేశంలో ఒక భగవద్గీత ఇచ్చేటువంటి ఒక మహోన్నతమైనటువంటి యోగ పురుషుడు శ్రీకృష్ణుడు జన్మించిన పవిత్ర భూమి. గౌతమ బుద్ధుడు ఆయన మానవ జీవితాన్ని గురించి వివరించినటువంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి పుట్టిన దేశం ఇది. నిన్నగాక మొన్న మనం బుద్ధ జయంతిని చేసుకున్నాం. దేశం యొక్క దృక్పథాన్ని తాత్విక చింతనలో మేళవించిన గౌతమ బుద్ధుడు ప్రభవించినటువంటి దేశం ఇది. ఇక్కడ అన్ని విశ్వాసాలు ఉంటాయి. కానీ కృష్ణుడు ఏం చెప్తాడో తెలుసమ్మా, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించినాక కర్మని నాకు వదిలే, క్రియని నువ్వు చెయ్యి. క్రియ అంటే పనే కదా. నీ పనిని చేసిన తర్వాత ఫలితం ఎట్లుంటుందని నువ్వు ఆశించకంటాడు. దీని అర్థం ఏంటి? ప్రభావం ఉంటుంది. గ్రహాల ప్రభావం ఉండి కూడా ఉపశమనాలన్నీ ఉంటాయి అంటారు. తర్వాత వాటికి ప్రతి దానికి కూడా ఒక సిద్ధాంతం మన తాత్విక సిద్ధాంతంలో ఉంది. ఇలా అయితే ఇలా ఉంటుంది, కానీ ఇలా జరగనప్పుడు నువ్వు ఇలా చెయ్యని కూడా చెప్తారు. అంటే ఈవెన్ ద లాస్ ఆఫ్ దేనిలో ఫిజికల్ థియరీస్లో కూడా, భౌతిక సిద్ధాంతంలో కూడా మినహాయింపులు ఉంటాయి, మార్పులు ఉంటాయి, ప్రతిదానికి లిమిటేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏది కూడా 100% శాస్త్రం లేదు. దానికి తర్కం ఉంది, వితర్కం ఉంది, కాజ్ రిలేషన్ ఉంది, ఎఫెక్టివ్ రిలేషన్ ఉంది, గతిపూర్వకంగా తార్కిక సిద్ధాంతాన్ని ప్రభావితం చేయగలిగినటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. పరమాణు సిద్ధాంతాన్ని కూడా తెచ్చిన దేశం ఇది. ఇలాంటి చోట మూఢనమ్మకాలలో బతుకుతూ కూడా ఆ మూఢనమ్మకాలను నమ్మకంగా కొనసాగించుకోకుండా నమ్మకానికి చేయూతనిస్తూ ఒకవైపున కరెక్ట్గా వాస్తవంలోకి వెళ్ళాలి, వాస్తవంలో బతకడం నేర్చుకోవాలి, భవిష్యత్తు మీద ఆశ పెంచుకోవాలి, వర్తమానంలో సరైన పనులు చేయాలి. ఈ మూడింటిని చెప్పగలిగేది గీత, ఈ మూడింటిని చెప్పగలిగేది భౌతిక సిద్ధాంతం.
ఈ మూడింటిని చెప్పగలిగేది భారతీయ తత్వం. కాబట్టి మరీ మూఢనమ్మకాలు, ఎవరో తన జీవితాన్ని శాసించుకోలేనివాడు, తన గ్రహస్థితిని బాగు చేసుకోలేనివాడు, తన కుటుంబాన్ని గురించి ఆలోచించుకోలేనివాడు, వీళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని నువ్వు 100 రూపాయలు ఇస్తే నేను చెప్తాననే వాళ్ళు పూర్తిగా చెప్పగలుగుతారా? కాదు. ఇది కేవలం వ్యాపారంగా మారొద్దు. జ్యోతిష శాస్త్రాన్ని శాస్త్రంగా తీసుకో, జ్యోతిష శాస్త్రంలో ఉన్నటువంటి మెళుకువల్ని నేర్చుకో, ఆ శాస్త్రాన్ని శాస్త్రపూర్వకంగా నిరూపించు. అంతేగాని నాకేదో కాలం బాగుంది, ఇవాళ నేను చెప్పింది అంత కరెక్ట్ అవుతుంది, నేను చెప్పింది వాళ్ళ జాతకాన్ని మార్చి వీళ్ళ జాతకాన్ని మార్చనే సిద్ధాంతాలకి ఎప్పుడు భారతీయ సిద్ధాంతంలో విలువ లేదు. భారతీయ సిద్ధాంతం మారుతున్న కాలానికి, మారుతున్న వ్యవస్థకి అనుకూలంగా సిద్ధాంతాలను మార్చుకుంటూ ప్రయాణం కొనసాగిస్తూ ఒక సముద్రంతో పోల్చుకుంటూ విజ్ఞానం అనే సముద్రంలో ఉండి గులకరాళ్ళు ఏరుకునే వాళ్ళ గురించి చెప్పే దాని గురించి వినం. సముద్రానికి ఎక్కడ అంతం లేదు, ఆకాశానికి హద్దు లేదు. ఈ హద్దు లేనటువంటి ఆకాశానికి సముద్రానికి మధ్యలో ఆలోచనలు ప్రభావితం చేసుకున్నటువంటి జీవనంలో ఉన్న మనం అందరినీ విశ్వసిద్దాం, అన్ని ఆలోచనల్ని గౌరవిద్దాం, మూర్ఖత్వంతో పోవద్దు. కాబట్టి ఈ సిద్ధాంతాలు నేను నమ్మను. ఓకే, ఇప్పుడు ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత జరుగుతున్న అల్లర్లు చూస్తూనే ఉన్నాం. మరి కౌంటింగ్ రోజు కూడా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని మనం వింటూ ఉన్నాము. ఎట్లా ఉండబోతుంది అంటే ఈవీఎంలు కూడా పగలగొట్టిన దృశ్యాలు వైరల్గా మారుతున్నాయి మేడం. దీనిపై మీరు ఏమంటారు? బాధ కలుగుతుంది. అసలు బాధ, హింసల గురించి మాట్లాడే ముందు నన్ను విమర్శిస్తారేమో ప్రజలు, దీనికి కారణం మనం అంటారు. ఎప్పుడైతే ఆంధ్ర రాజకీయాలలో నేను మొన్న వెళ్ళి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాను, తిరిగాను, బాగా ఎండ ఉందేమో, క్యాండిడేట్లు తిరగటం లేదేమో అనుకున్నాను కొన్ని చోట్ల. అలా కనిపించలే నాకు. నాకేం కనిపించిందంటే, ఇది నన్ను ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను రేపు చెప్పబోతున్న మాట మనం అందరం ఫైట్ చేయడానికి, నేను, నువ్వు, గౌతమ్ అందరం కలిసి రేపొద్దున మన తరాలు బాగుపడటం కోసం ఈ ఫైటింగ్కి ఇవాళ నుంచి రూపొందిద్దుకుందాం అనుకున్నాను. నీ తరపు నుంచి ఈ ప్రశ్నతో నా ఈ ఉద్యమం ముందుకు వస్తుంది అనుకుంటున్నాను. నిజంగా నేను మన ఎన్నికల్లో చాలా చాలా చేదు అనుభవాలు చూసి వచ్చాను. ఎన్నికలు ఎలా జరిగినాయి అంటే, ప్రతి చోట 50 కోట్లుంటే రాజకీయానికి రండి, ఇది ఎన్నికల కమిషన్ నన్ను అబ్జెక్ట్ చేసిద్దేమో, అందుకని డబ్బు ఉంటే అందాం. ఆ డబ్బు కూడా మితిమీరిన దాంతో ఇంకోటి కూడా మీ మీడియా సంస్థలు, మీ యూట్యూబ్స్ మీడియా సంస్థలు ఫలానా వాళ్ళు అత్యున్నతమైనటువంటి ధనవంతులంట, ఒక అంబానీ అంట వీళ్ళు, ఒక అదానీ అంట వీళ్ళు అని చెప్పి కొంతమంది క్యాండిడేట్ల గురించి చెప్పారు. ఆ చెప్తున్న తీరు పేర్లు నేను మెన్షన్ చేయలేదు. అటు ఆంధ్ర రాజకీయాల్లో చెప్పారు, తెలంగాణ రాజకీయాల్లో చెప్పారు. అంటే డబ్బు ఉండటమే మీ దృష్టిలో వ్యక్తిత్వ వికాసమా? డబ్బు ఉండటమే వాళ్ళు రాజకీయ నాయకులుగా మారటానికి అర్హత, కొలమానమా? రేపు వాళ్ళు గెలవటానికి కూడా అదే కొలమానమా? అన్ని పార్టీల్లో, ఒక పార్టీ అని లేదు, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, వైఎస్ఆర్, సిపి, ఈవెన్ ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీ క్యాండిడేట్స్, ప్రతి చోట దాన్ని ఎవరు పాత్రికేయ రంగం నుంచి వచ్చినాయి. ప్రజలు ప్రభావితమయ్యేది 4th ఎస్టేట్ అనేటువంటి మీ నుంచి. మీరు ప్రతి యూట్యూబ్ని నేను చూసా, పేర్లు నేను మెన్షన్ చేయదలుచుకోలేదు. వీళ్ళ అదానీ, వీళ్ళ అంబానీ, వీళ్ళు అది, వీళ్ళు ఫలానా హాస్పిటల్కి చైర్మన్లు, వీళ్ళు ఫలానా గ్రూపులకు చైర్మన్లు అని డబ్బున్న వాళ్ళని మీరు ప్రొజెక్ట్ చేశారు తప్పితే మాలాంటి సామాన్యుల్ని, ఇంకా ఎవరో ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నిలబడ్డ సామాన్యుల్ని, ఎస్టీ కాన్స్టిట్యున్సీలో నిలబడ్డ సామాన్యుల్ని ఎవరు ప్రొజెక్ట్ చేయలేదు. డబ్బును కొలమానంగా చూపెట్టినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో తెలుసా? 1000 కోట్ల ఆస్తులు ఉన్న వీళ్ళు, 100 కోట్ల ఆస్తులు ఉన్నటువంటి వీళ్ళు డబ్బు సంపాదించడానికి వస్తున్నప్పుడు మనం ఎందుకు వీళ్ళకి దగ్గర డబ్బు తీసుకోవద్దన్న ఆలోచన కూడా రేకెత్తించడం జరిగింది. ఒక కుటుంబంలో అన్ని పార్టీల వాళ్ళు కూడా స్లిప్పులతో పాటు కూడా అది డబ్బును అరికడుతున్నామన్నారు, డబ్బు ప్రవాహాన్ని ఎక్కడికి వెళ్ళనీయకుండా చేస్తున్నామన్నారు. కానీ అజ్ఞాతంగా నడిచినటువంటి కానుకల్ని డబ్బు రూపంలో, అంటే ఇది ఎలక్షన్ కమిషన్ అబ్జెక్ట్ కావచ్చు, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. దీన్ని నిరోధించవలసిన అంశం ఎన్నికల కమిషన్కు ఉంది. నేను ఇంత డబ్బు అంటలేదు, ఇన్ని రూపాయలు అని చెప్పటల్లా, కానీ డబ్బు ప్రవాహ రూపంలో నిన్న నేను ఒక కమ్యూనిస్టు నాయకుడు ప్రకటన చూశాను. ఇక్కడ 15,000 కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్ల ప్రవాహంలో జరిగిందని చెప్పి ఒక నాయకుడు నిన్న పేర్కొన్నాడు.
నేను ఇంకా అంతకన్నా ఎక్కువ జరిగిందంట. ఒక్కొక్క నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల ప్రవాహం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు ఖర్చు పెట్టారు, లెక్కలు లేవు. అందరూ కూడా ఎన్నికల వ్యయానికి నిబంధనలకు లోబడే పనిచేస్తామన్నారు. మజ్జిగ ప్యాకెట్ ఇచ్చిన, మంచినీళ్ళ ప్యాకెట్ ఇచ్చిన అకౌంట్లో చూపెట్టామన్నారు. కానీ కొలమానం ఏం తీసుకున్నారు? ఒక ధనవంతుడైతేనే రాజకీయ టికెట్, ఒక బలవంతుడైతేనే రాజకీయ టికెట్, లేకపోతే ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి ఇతని దగ్గర ఉందా? అమెరికాలో మనం ఎన్నికల విధానాన్ని చూసాం. ఏం చూసాం? వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పమంటారు, ఒక పబ్లిక్ డయాస్లో మాట్లాడమన్నారు. అసలు భారత ప్రజాస్వామ్యం అత్యున్నత ప్రజాస్వామ్యం. మా నందమూరి తారక రామారావు గారు ఎన్నికల్లో వచ్చినప్పుడు నా ఎన్నికల ఖర్చు కేవలం 32,000 రూపాయలు చెప్పారు. క్యాండిడేట్స్ అందరినీ ఎట్లాంటి వాళ్ళని తీసుకొచ్చాడు? వెనక అంగబలం, అర్ధబలం, సాంఘిక బలం ఉన్నవాళ్ళు, అంగబలం అర్ధబలం లేనటువంటి వాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు. మరి ఈ రోజు ఎన్నికల్లో నిలబడాలంటే నన్ను ఏం ప్రశ్నిస్తా తెలుసా? నువ్వు 50 కోట్లు పెట్టుకుంటావా? 100 కోట్లు పెడతావా? 100 కోట్లుంటే నేను రాజకీయ నాయకురాలనా? 50 కోట్లుంటే రాజకీయ నాయకురాలనా? ఎవరి కోసం? 50 కోట్లు ఈ రోజు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేస్తే రేపు నేను 100 కోట్లు సంపాదించాలనుకోనా? 100 కోట్లు 200 కోట్లు చేసుకుని నెక్స్ట్ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలనుకోనా? అంటే ఎటువైపుకి ప్రవాహం వెళ్తూ ఉంది. అందుకని ప్రతి రాజకీయ పార్టీ నేను ఈరోజు ఒకటే కోరుకుంటున్నా, నా నీ నువ్వు అన్నది తేడా లేకుండా మనం ఉద్యమిద్దాం. మీలాంటి పిల్లలందరూ ముందుకు రండి, మేము లాంటి వాళ్ళందరం కూడా వెనక నిలబడతాం. ఎవరు ఎన్నికలలో డబ్బుతో ప్రమేయం లేదు, ప్రజలకి వీళ్ళు ఎంత సేవ చేశారు, ఈ 5 సంవత్సరాలు ఎంత కష్టపడ్డారు అనేది ఆలోచించుకుందాం. 5 సంవత్సరాలు రాజకీయ వేదికల మీద మాట్లాడి, రాజకీయాల్లో తిరిగి, రాజకీయ ప్రభావితం చేస్తూ అనేక రకాలైన చిన్న చిన్న ఉద్యోగాలు లేకపోతే రాజకీయ పదవుల్లో చేసుకుంటూ పోయినాక లాస్ట్ డేకి వచ్చినాక ఎవరో ఎక్కడి నుంచో ఊడిపడుతున్నారు. ఎందుకంటే అంబానీ తమ్ముడో, అదానీ తమ్ముడో, లేకపోతే ఒక కుబేరుడి కోడలో, ఒక కుబేరుడి ఇంకేదో ప్రాణమిత్రులో అన్న తప్పితే నేను ఇవాళ మీ అందరికి ఇవ్వగలుగుతాను. అన్ని పార్టీల్లో కలిపితే 175 మంది మొత్తంలో 2 రాష్ట్రాల్లో 175 మంది 200 కోట్ల పైన ఉన్న వాళ్ళే. మరి ఇవన్నీ వచ్చిన తర్వాత హింస జరగదా? నేను ఇంత ఖర్చు పెట్టాను, ఇంత ఖర్చు పెట్టిన రేపు నా ఈ డబ్బు ఏమైపోతుంది? ఇల్లు తాకట్టు పెట్టాను, వాకిలు తాకట్టు పెట్టాను, ఆస్తి తాకట్టు పెట్టాను. మరి నేనేంటన్నప్పుడు ఒక రకమైనటువంటి వైపరీత్యమతంలో వస్తుంది, పశువాంచి వస్తుంది, ద మైట్ ఈజ్ రైట్ అన్నట్టు పోతుంది. ఈ రోజు రాజకీయాలను ధనవంతులు శాసిస్తే మనం అసలు ప్రజాస్వామ్యం ఎందుకమ్మా? డబ్బున్నవాడు ఈ దేశంలో కుబేరుడు అన్నవాడే దేశాధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. ఇది మంచిదా? ఈ ట్రెండ్ ఇది ప్రజాస్వామ్యానికి అవసరమా? మరి నేను ఇవాళ మోడీ గారిని కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు గెలిస్తే ఎన్నికల నియమాల్లో ముందు ఫస్ట్ నిబంధన ఈ యొక్క 100 కోట్లు 200 కోట్లు 500 కోట్లు ఉన్నాయి అని చెప్పి అంటే మీరు ఒక మాట అడగొచ్చు నన్ను, డబ్బు ఉంటే వాళ్ళు రాజకీయాలకు పనికిరారని. పనికొస్తారు, కానీ ఇన్ని 100 కోట్లు ఉన్న నేను ఈ రోజున ఇవి వదులుకొని మీకోసం సేవ చేస్తున్నా అంటూ ఎంత న్యాయం అని అడుగుతున్నా. కాబట్టి ఆలోచించాలి. హింసని గాంధీజీ ఆ రోజు స్వాతంత్ర సమరం తీసుకువచ్చినప్పుడు మనం అంతా కూడా ఎదురు పోరాడాం. బ్రిటిష్ వాళ్ళు మన గుండెలకి గోళీలు పెట్టారు, వందే మాత్రం అన్నాం. ఆ రోజు మనం హింస నుంచి భయపడ్డామా? 1, 2, 3, 4 ఇన్సిడెంట్లు ఉంటాయి, 5 ఇన్సిడెంట్లు ఉంటాయి, 100 ఇన్సిడెంట్ లేవు. మిగతా చోట్ల ప్రశాంతంగా ఉంది. ఈ ఎదిరిద్దాం, వాళ్ళని హీరోలుగా మీరు చిత్రీకరించొద్దు. కానీ ఇక్కడ కూడా నేను మిమ్మల్ని అంటాను, ఎలా అంటే ఏ యొక్క మీడియా హౌస్ని చూసినా నాకేమనిపించింది సార్, నేను మీడియాని గౌరవిస్తాను, నాకు ఒక మీడియా ఉంది కానీ పిన్నెల్లి పారిపోయాడు, ప్రభాకర్ రెడ్డి అక్కడ అల్లరి చేశాడు, ఇవేనా? ఈ చూపెట్టడం తగ్గించండి, ప్రాతినిధ్యం ఇవ్వద్దు, వాళ్ళని హీరోని చెయ్యొద్దు. ప్రజలు తిప్పి తిప్పి కొడితే వాళ్ళు ఎక్కడుంటారమ్మా? హింస ఒకప్పుడు చెప్పాలంటే ఫ్యాక్షన్ పాలిటిక్స్ నుంచి రాయలసీమ ఈ రోజు ప్రశాంత వాతావరణానికి వచ్చిందనుకున్నాం మనం. ఈరోజు తెలంగాణలో మహబూబ్ నగర్ లో మరలా హత్యలు జరుగుతుంటే గొడ్డళ్లతో నరుక్కుంటా ఉంటే తెలంగాణలో ఒకప్పుడు హింస లేదు. కేవలం నక్సలిజంలో ఉన్న హింసను చూసాము తప్పితే రాజకీయ హింసను చూడాల. ఇవాళ నా తెలంగాణలో ఈ రోజున మహబూబ్ నగర్లో జరిగిన 2 హత్యలను చూసిన తర్వాత, గొడ్డళ్లతో నరుక్కున్న కల్చర్ని చూసిన తర్వాత ఏ కల్చర్కి మనం వెళ్తున్నాం? దీనికి కారణం ఏంటి? సినిమాల ప్రభావమా, పక్కనున్న రాష్ట్రాల ప్రభావమా, లేకపోతే మారుతున్న ధోరణుల ప్రభావమా? అందువల్ల ప్రతిఘటిద్దాం, హింసను ప్రతిఘటిద్దాం, డబ్బును ప్రతిఘటిద్దాం. లేకపోతే ఎవరి ఆధారంగానో వీళ్లే ప్రభావితం చేయగలుగుతారన్న పదాల్ని తీసేసి ఒక రకమైన యంగ్టర్స్ని, ఒక ఉద్రేకం, ఒక ఆవేశంతో చెయ్యాలనే తపన, పట్టుదల, ప్రజాక్షేమం, వీటన్నిటిని ఆలోచించే వాళ్ళని
ఈ రోజున ఒక తాడేపల్లి ప్యాలెస్, ఒక లోటస్ ప్యాలెస్, ఒక బెంగళూరు వైట్ హౌస్ ప్యాలెస్, మళ్ళీ లండన్లో ప్యాలెస్. ఈ ప్యాలెస్లో ఆలోచించకండి, ఓకే. ఈ రోజు ఆలోచిద్దాం. ఒక గుడిసెలో ఉన్న మా రామారావు గారు 100 కోట్లను కూడా త్యజించి వచ్చి చివరకు ఆశ్రమంలో కూడా గతిపారు. ఆయన ఒక సఫ్రాన్ క్లోత్స్ వేసుకొని కూడా ఒక అందుకని వివేకానందుడు చెప్తాడు, నేను ఎప్పుడు హిందువుగా దేశంగా భారతీయుడిగా గర్విస్తానంటే నా దేశంలో కుక్కలు కానివ్వండి, మనుషులు కానీ అన్నం కోసం కాట్లాడుకునే స్థితి నుంచి ఒక డస్ట్బిన్ దగ్గర ఎన్ని చూడకూడదు అంటాడు. అంటే ఏంటి, దీని అర్థం ఏంటి? ప్రజలు ఆకలితో అలమటించొద్దు, ప్రజలు గూడు కోసం అలమటించొద్దు. ఈ ఆలోచించకుండా ఒకవైపున ఇచ్చిన వాడికి ఇచ్చుకుంటూ పోతూ, పెట్టిన వాడికి పెట్టుకుంటూ పోతూ ఈ రోజుకి ఎంతమంది పిల్లలు అనాథలుగా బతుకుతున్నారు, ఎంతమంది పిల్లలకు కనీస బట్టలు లేకుండా చూస్తూ ఉన్నాం. మనం వెళ్తూ ఉంటే హైదరాబాద్లోనే మన కార్ల దగ్గర, మన ఆటోల దగ్గర కూడా పిల్లలు అమ్ముకుంటూ కనిపిస్తున్నారు. వీళ్ళకి అక్షరాస్యతని ఇవ్వలేము, వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వలేము, ఒక స్త్రీ ప్రసవించడానికి అవసరమైన వాతావరణాన్ని ఇవ్వలేము. మనం చెప్తాం పెద్ద పెద్ద కబుర్లు. అందుకే దేశం పునర్నిర్మాణం కావాలి, దేశం అభివృద్ధి చెందాలి, దానితో పాటు కూడా అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందాలి. అప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్.